ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి కేవలం 18 సంవత్సరాల్లోనే 11,00,00,000 సంపాదించగలిగాడు. అది కూడా తన ప్యాషన్‌తో. అది ఎలా అనుకుంటున్నారా? యెస్. అవునండి. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ విన్నర్ అయినటువంటి గుకేష్. యెస్. అతి చిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను పొందడం జరిగింది. సింగపూర్‌లో జరిగిన దాంట్లో చైనా పార్టిసిపేషన్‌ని ఓడించి మరి ఇది తీసుకోవడం జరిగింది. ఎలా ప్రైజ్ మనీ 11,00,00,000 వచ్చిందంటే కేవలం తన ప్యాషన్ అండి. చిన్నప్పటి నుంచి తను కలగన్నాడు. ఏంటి? వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలుపొందాలని. ఆ విధంగా ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం కూడా జరిగింది. యెస్. నేను వరల్డ్ ఛాంపియన్‌షిప్ అవుతాను. అది నా డ్రీమ్ అని కూడా చెప్పడం జరిగింది. మరి ఏంటి అందరూ కలలుగంటారు. బట్ కొందరు మంది మాత్రమే ఆ కలను రియాలిటీకి తెచ్చుకుంటారు. ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే గుకేష్ ఏం చేసేవాడంటే ఎప్పుడు గూడా తను చెస్ ఛాంపియన్‌షిప్ అయినట్టుగా, అవార్డ్ పొందినట్టుగా ప్రతిరోజు గూడా ఊహిస్తూ ఉండేవాడు. అలా కలలు కంటూ ఉండేవాడు. ఆ కలలు కనడం వలన యూనివర్స్ ఆ కలను నిజం చేసింది. అదే విధంగా ఇక్కడ కూడా చాలామంది అనుకుంటారండి. ఏంటంటే తమ జీవితంలో గొప్పగా రాణించాలని, అనుకున్నది పొందాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఎందుకు ఫెయిల్ అయిపోతుంటారంటే అపనమ్మకం. తన పైన తనకు నమ్మకం లేకపోవడం వలన డౌన్‌ఫాల్ అవుతుంటారు. ఎవరైనా అవ్వొచ్చండి. ఒక మామూలు స్టూడెంట్ అయినా సరే మంచి మార్క్స్‌తో మంచి తను ఏదైతే కావాలనుకున్నాడో ఆ కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఒక పార్టిసిపేషన్ ఎవరైనా సరే, ఏదైనా సరే అంటే మనీ సంపాదించాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని పొందాలని ఎవరైనా సరే అనుకుంటే దాన్ని పొందొచ్చండి. నేనేం చెప్తానంటే దీనికి మొత్తం సీక్రెట్ ఏంటంటే క్రియేటివ్ విజులేషన్ అంటే ఊహాశక్తి. కేవలం ఊహలను చేయడం ద్వారా కూడా పొందొచ్చంటే పొందొచ్చండి. అయితే కొంతమంది ఏమంటారంటే, "సార్ నేను ఊహిస్తున్నాను. బట్ అది రియాలిటీకి రావట్లేదు" అంటే గుర్తుంచుకోండి. దాని యొక్క ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వాలి. అంటే దీన్ని మనస, వాచ, కర్మణ దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఎవరికైతే త్రికరణ శుద్ధి ఉంటుందో వాళ్ళకు ఏది కావాలంటే అది వస్తదండి. అయితే మీకు ఏది కావాలో కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. మనీ కావాల్సొస్తే మనీ, మనీ అని ఎంటర్ చేయండి. సో, ఈ సీక్రెట్ ఫార్ములా ఆధారంగా మనీని ఈజీగా ఆకర్షించుకోవచ్చు. మనీ, మనీ, మనీ. అయితే మీరెప్పుడు గూడా మనీ కావాలనుకుంటే, మీరెప్పుడు గూడా మనీ గురించి ఆలోచించండి. మనీ గురించి పాజిటివ్‌గా మాట్లాడండి. పాజిటివ్‌గా మనీ ఎవరైతే మాట్లాడుతుంటారో మీరు వినండి. అలా మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతుంటారో, మీ జీవితంలోకి అది మనీ అనేది ఫ్లో అవుతుంది. ఇంకొకటి మనీకి ఏం జెప్పాలంటే లెక్కలు జెప్పాలి. అంటే కొంతమంది నాకు ఒక 2,00,000 అర్జెంట్ గావాలి. 3,00,000 5,00,000 10,00,000 అనుకుంటారు. బట్ దానికి క్లారిటీ ఉండదు. అసలు నీకెందుకు కావాలి? దానికి మీరు క్లారిటీగా అది మీ దగ్గర వచ్చినట్టుగా, మీరు ఆల్రెడీ దాన్ని అందుకున్నట్టుగా, ఆ అందుకున్నటువంటి పనితో మీరు ఏదైతే చేద్దామనుకున్నారో అవన్నీ చేసినట్టుగా మీరు ఊహించగలరు. క్లారిటీ ఉండాలి. ఇంకొకటి ఆ సీక్రెట్ ఇంకోటి ఏంటంటే ఎమోషన్స్ అండి. చాలామంది కేవలం థాట్స్ దాగానే ఆగిపోతారు. బట్ థాట్స్ ముందుకు వెళ్ళాలి. కోరుకున్న కోరికలు నిజం రావాలంటే మీ యొక్క ఎమోషన్స్ అనేది కీ రోల్ చేస్తుంది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీలింగ్ అండ్ ఎమోషన్ అంటే ఫీలింగ్ అంటే భావం అండి. ఎమోషన్ అంటే భావోద్వేగం. ఎప్పుడైతే మీ భావోద్వేగం అంటే దానికి ఒక ఫీలింగ్ అనేది యాడ్ చేసి దానికి ఎగ్జాక్ట్‌గా నేను పొందితే ఎట్లాంటి ఎమోషన్ పొందుతామో ఇప్పుడు అలాంటి ఎమోషన్‌తో మనం యాక్ట్ చేయాలి. ఎలా సార్ రాకున్నా కూడా ఎలా యాక్ట్ చేయమంటారు? ఫస్ట్ ఫేక్ ఇట్ అండి. దెన్ మేక్ ఇట్. సో, ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో సృష్టించబడింది ఏది గూడా బయటకి రాదండి. బయటొచ్చిందంటే అది మన మనసులో సృష్టించబడింది. మీకు ఏది కావాలనుకున్నా ఇక్కడ మన గుకేష్ ఎలా విధంగా అయితే చేశాడో, అదే విధంగా ప్రతి ఒక్కరు గూడా వారి జీవితంలో ఏది కావాలనుకుంటే దాన్ని మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. బట్ ఒకటే ఒకటి ఏంటి అంటే, నేను సాధించాలి, సాధించగలను అనే నమ్మకం బలంగా ఉంచుకోవాలి. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండాలి. రోజు ఇప్పుడు నేను సింపుల్ టెక్నిక్ అండి. రోజు పడుకునే ముందు ఆల్రెడీ మీకు ఏది కావాలో ఆల్రెడీ జరిగినట్టుగా ఊహిస్తూ నిద్రలోకి జారుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఆల్రెడీ మీకు ఏది కావాలో అది ఆల్రెడీ పొందినట్టుగా మీరు నిద్ర లేవండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తుంటారో మీకు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని మీరు పొందొచ్చు. సో, దీనితో పాటుగా మీకు వీలుంటే అఫర్మేషన్స్ గూడా రాయొచ్చండి. అంటే నేను పలానా పొజిషన్‌కి నేను చేరినందుకు అని పెట్టమంటారు. ఎందుకంటే మీకు ఏది కావాలో ఆల్రెడీ ఇప్పటికే మీ దగ్గర ఉన్నది అన్న ఫీలింగు యూనివర్స్‌కి వెళ్ళగలగాలి. చాలా మందికి ఎందుకు రియాలిటీకి రావంటే వాళ్ళ మనసులో కావాలని కోరుకుంటారు. బట్ ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే నా దగ్గర లేదు అనే ఫీలింగ్‌లో ఉంటారు. బట్ దానికోసం ఏంటంటే ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలండి. ఎప్పుడైతే మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తుంటారో డెఫినిట్‌గా ఇందాక గుకేష్ చేసినట్టయితే తను అనుకున్నాడు డ్రీమ్ చిన్నప్పుడు ఓకే. 14 ఎప్పుడైతే 7 ఇయర్స్ అప్పుడు చెస్ నేర్చుకున్నాడో అప్పటి నుంచి తనకు ఒక కల వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలవాలని. అది కల ఎప్పుడు నిజమైంది? 18 సంవత్సరాలు. బట్ ఇక్కడ ఉన్న తనలో ఏంటిది పేషెన్సీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ కన్సిస్టెన్సీ ఉన్నది. అందుకోసమే నా పార్టిసిపెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు పేషెన్సీ ఉంచుకొని కన్సిస్టెన్సీగా సాధన చేస్తే ఈ రోజు కాకపోయినా డెఫినెట్‌లీగా వన్ డే మీరు అనుకున్నది మీరు సాధిస్తారండి. దానికోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్‌లో ఏంటంటే పర్ఫెక్ట్‌గా అసలు అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏమేమి మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏమేమి మిస్టేక్ చేస్తారు? అవి చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఈ క్లాసెస్ డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వాలనుకుంటే గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదా మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. మీరు అందులో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో జూమ్‌లో అటెండ్ అవ్వచ్చు. మీరు ఎక్కడున్నా ఏ ప్లేస్‌లో ఉన్నా సరే మీరు రావాల్సిన అవసరం కూడా లేదండి. మీరు ఇంట్లోనే ఉంటూ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్‌ని మీరు పొందొచ్చు. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే 6 డేస్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ ద్వారా మీ యొక్క బిలీవ్ సిస్టమ్స్ అంటే ఓల్డ్ బిలీవ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోవచ్చు ఒకటి. దాని తర్వాత ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకొని కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కొత్త బిలీవ్ సిస్టమ్‌తో మీరు ఏది అనుకుంటున్నారో దాన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. సో, ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే అండి. ఈ ఎపిసోడ్‌లో చెప్పాల్సింది ఒకటే. మనం త్రికరణ శుద్ధిగా మనం ఏ పని చేస్తామో ఆ పనిలో సక్సెస్ అవుతుంటాం. ఇక్కడ గుకేష్‌లో ఎలా అయితే జరిగిందో సేమ్ మీ లైఫ్‌లో కూడా అది జరుగుతుందండి. మామూలుగా స్టూడెంట్స్‌కి అయితే జాబ్ రావచ్చు. లేదా బిజినెస్ పర్సన్ అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యాన్ని, రిలేషన్‌షిప్ బాగోలేని వాళ్ళు మంచి రిలేషన్‌షిప్‌లు, అదేవిధంగా కెరియర్‌లో రాణించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రాణించాలి అంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా గూడా మీరు మీ మైండ్ పవర్ పెంచుకోండి. మీ మైండ్ పవర్ పెంచుకోవడం ద్వారా మీ జీవితంలో ఏది కావాలని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరు సాధించొచ్చు. ఎందుకంటే మనసును ఆనందం తెచ్చుకుంటే దేన్నైనా సాధించొచ్చు. ఇలాంటి విషయాల కోసం ఓకే. మేము ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం జాయిన్ అవ్వాలంటే గూగుల్ ఫార్మ్‌ను ఫిలప్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. థాంక్ యూ సో మచ్. మీ చెప్పండి. దగ్గరకొచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్ నేను. నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్. కృతజ్ఞతలు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా అసలు. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. ఓహ్! 4 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. ఓహ్! మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్ అది. ఓహ్! చాలా హ్యాపీ సార్. ఓకే. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి. మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని